అన్న నమస్తే, మీ పేరేనా? నా పేరు గరిమెళ్ళ చిన్న. చిన్న గారు ఏం చేస్తారండి? ఆటో డ్రైవర్ని. ఏంటన్నా ఈ రోజున ఏదైతే మెగా డిఎస్సి గురించి వస్తున్న ఆరోపణల్ని అసలు ఎలా చూడచ్చు? పక్కన వైసీపీ నాయకులేమే మేము శాంతియుతంగా ధర్నాలు రాస్తాకోలు చేస్తుంటే, ఇటు కూటమి నాయకులు మా మీద అన్యాయంగా ఒక రౌడీ పాలన సృష్టించేసి శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని ఈ విధంగా చేస్తున్నారు, రౌడీలా వ్యవహరిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏం చెప్తారు? శాంతియుతంగా ర్యాలీ వైసీపీ వాళ్ళు సరే 2019 to 24 వెళ్దాం. ఏ రోజైనా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే వీళ్ళు బయటికి రానిచ్చారా? ధర్నా అంటే ప్రజా పోరాటాలు చేస్తేనే. నిజంగా అవినీతి చేశాడని వరల్డ్ ఒప్పుకుంది. జగన్ అవినీతి చేశాడు అని వరల్డ్ ఒప్పుకుంది. కాబట్టే నీకు 11 సీట్లు వచ్చాయి. నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. నువ్వు శాంతియుతంగా అంటున్నావంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. సరే ఇంకోటి చెప్పుకుందాం. నువ్వు చేసిన ధర్నా ఎక్కడండి? ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ దగ్గర బస్ స్టాప్లో మహిళల్ని తరివేసి, ఇదా నేను నీచ రాజకీయం? నువ్వు మొన్న ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఏదో గొడవ, ఏదో కార్యకర్తలను బయలుదేయడం తప్పితే నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడు అంటే, నిజాయితీగా పరిపాలన చేస్తున్నారంటే ఒక్క తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఈ డిఎస్సి మీదే ఒకటి చెప్పాడండి. జగన్ గారు అడిగిన రోజు చెప్పాడు, బహిరంగ చర్చకు నేను సిద్ధం. టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, నేను ఒక్కడనే వస్తా. విద్యాశాఖ మంత్రిగా చెప్పాడు ఆయన. ఒక్కడనే వస్తా, ఎక్కడేమని జరుగుతుందో మాట్లాడుకుందాం అన్నారు. సరే, ఆయనకి సిపిఆర్ అంటేనే ఫుల్ ఫామ్ తెలియని వ్యక్తి. ఆయన అసెంబ్లీలో చెప్తాడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, ఇంటర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, డిగ్రీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని. అసలు ఆయన డిగ్రీ ఏ కాలేజీలో చదివాడో, ఆయన పక్కన స్టూడెంట్ ఏంటో కూడా అతనికి తెలియదు. అంటే ఓ పక్కన వైసీపీ ఏదైతే లోకేష్ గారు సవాల్ చేశారో, ప్లేస్ చెప్పు, టైం చెప్పు అని చెప్పి మాట్లాడారు. మరో పక్కన వాళ్ళంతా మాట్లాడుతూ మేము ఈ రోజున సవాల్ చేస్తున్నాం, లోకేష్ గారు మేము సవాల్ చేస్తున్నాము, దాన్ని స్వీకరించే దమ్ము లోకేష్ కానీ చంద్రబాబు కానీ మిగతా టీడీపీ నాయకులు కూడా లేదు. వాళ్ళు ఏదో మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తాం, ఈ విధంగా రౌడీజం చేయడం తప్ప అసలు ఏమీ చేత కావట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. పేరు నాని కానీ, ఇటు రోజా గారు కానీ, వెల్లంపల్లి శ్రీని కానీ, దేవినేని అవినాష్ వీళ్ళంతా మాట్లాడుతున్నారు. అన్న ఏంటి అసలు? పేరు నాని బియ్యం దొంగ డిఎస్సి గురించి మాట్లాడుతున్నాడు. నారా లోకేష్కి సవాల్ ఇచ్చినాడా? నవ్వుతారండి పాపం. వాళ్ళ భార్య ఇరుక్కుపోద్ది వీడు చేసిన తప్పు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చూసి వదిలేశాడు. లోకేష్ సవాల్ ఇచ్చినప్పుడు రమ్మనండి, పబ్లిక్లో నుంచున్నా అని జగన్ నుంచోమనండి. లోకేష్ డైరెక్ట్గా వచ్చేస్తాడు, సింగిల్గా వచ్చేస్తాడు, మాట్లాడతాడు. డిఎస్సికి అర్థమేంటో ఫుల్ ఫామ్ ఏంటో చెప్తాడు. డిఎస్సి విద్యార్థులనే తీసుకొచ్చి మాట్లాడతాడు. ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళనే తీసుకొచ్చి మాట్లాడతాడు. సిపిఆర్కి ఫుల్ ఫామ్ తెలియని గురించి కూడా ఎక్కువ మాట్లాడతాం. మా వాల్యూ పోదు. 10th క్లాస్ చదివాం, మేము 10th క్లాస్ చదివాం, కానీ మాకు ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఆటో డ్రైవర్ చదువుకున్నాం. మేము ఫుల్ ఫామ్ చెప్తాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అతి చిన్న వయసులో నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఏది గొడ్డల పార్టీ అని తెలియక, మీ బాబాయిని చంపేశాడని తెలియక, 16 నెలలు జైల్లో ఉన్నామని తెలియక ఏడుస్తున్నామని చెప్పని ఒకసారి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని నువ్వు అవినీతితో దుర్వినియోగం చేసుకున్నావు. తల్లిని చెల్లిని బయటికి పంపించేసినవి రాష్ట్ర ప్రజలు నీకు అంత ముఖ్యమైన వాళ్ళు అవుతారా అవరని తెలుసుకునే ప్రజలు తరిమేశారు. అంటే ఒక పక్కన అదే మెగా డిఎస్సి మీద చాలా అవకతవకలు జరిగినాయి. స్పోర్ట్స్ కోట కూడా వివిధ రంగాల్లో కొన్ని లక్షల కోట్లు పెట్టి అమ్మేసుకున్నారు లోకేష్ కూడా. ఈరోజు అదే దాని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంటే వీళ్ళు భయపడిపోతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు మరి డిఎస్సి దాని మీద ఏంటన్నా? మరి సిబిఐ ఎంక్వైరీ కోరితే వీళ్ళు ఇవ్వకపోతే కేంద్ర గవర్నమెంట్ దగ్గరికి చెప్పి తెచ్చుకోమనండి. నీకు కోర్టులు తెలుసు కదా, లాలు తెలుసు కదా, జడ్జి తెలుసు కదా. నువ్వు హైకోర్టులో వేసావు డిఎస్సి మీద, కోర్టు బారిన నొక్కింది. సుప్రీంకోర్టుకి వేసావు, కోర్టు వేసింది. సుప్రీంకోర్టుకి వెళ్తానంటే దమ్ము లేక ఆగిపోయావు. సుప్రీంకోర్టు కొట్టేలా, హైకోర్టులో కొట్టేసిందంటే సుప్రీంకోర్టు ఇగిపోద్దని నీకు తెలుసు. నువ్వు ఏదో ఒకటి అవినీతి ఆరోపణలు లేపాలి, ఈయన్ని బద్నాం చేయాలి అని అంటున్నావు. ఇవాళ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళే విద్యార్థులు ఎలా వెళ్తున్నారో, గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు అదే విధంగా, అదే రాయల్టీగా, అదే రాయల్టీ బ్యాగులు, అదే రాయల్టీ డ్రెస్సు, రాయల్టీ బూట్లు, రాయల్టీ బుక్స్, పెద్ద బుక్స్. నువ్వు చిన్న చిన్న బుక్స్ ఇస్తాయి, పెద్ద బుక్స్, నాణ్యమైన బుక్స్ ఇచ్చి పంపించిన ఏకైక తొలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. నువ్వు నారా లోకేష్ గారి మీద నువ్వు ఉమ్మేయాలని చూస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే జగన్. నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలా. మొన్న జరిగిన ధర్నా కూడా బెజవాడలో ధర్నా చౌక్లో మాత్రమే ధర్నా చేయాలి. బస్ స్టాప్లో మహిళల్ని
తరివేసి నువ్వు టెంట్ వేస్తే ఇక్కడున్న అసెంబ్లీ ఎమ్మెల్యే ఎవరు తెలుసుగా, అసెంబ్లీ టైగర్ బోండమ్మ గారు. ప్రజలకి చిన్న హాని కలిగిందన్న, చిన్న చెమ కుట్టిందన్న తన సొంత తల్లి చెల్లి కుటుంబంలో భావించే సెంట్రల్ నియోజకవర్గంలో బెజవాడ గడ్డ, సెంట్రల్ నియోజకవర్గం అడ్డ, బోండమ్మ అడ్డ. మరి అదే బోండా ఉమామహేశ్వరరావు గారి మీద ఇటు దేవినేని అవినాష్ కానీ మల్లాది విష్ణు గారు మాట్లాడుతున్నారు. తన ఉనికిని కాపాడుకోవడానికే ఈ రోజున టీడీపీ వాళ్ళ గూండాల్లా వ్యవహరించి ఒక మూకను తీసుకొచ్చి మా మీద అన్యాయంగా ఇలా ఈ విధంగా చేశాడు, తన మచ్చను పోగొట్టుకోవడం అనేది. మొన్న ఏదైతే ఆయన గురించి ఒక విగ్రహం పెడతాను అన్న దాని మీద టీడీపీ ప్రభుత్వం అతని మీద వ్యతిరేకంగా ఉంది, ఆ మచ్చను పోగొట్టుకోవడానికి ఈ విధంగా వ్యవహరించారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి మల్లాది విష్ణు గారు విగ్రహం పెడతామంటలో మా అన్న బోండమ్మ తప్పేలేదండి. ఆయన ఒక కాపు ఉద్యమ నాయకుడు, ఆల్ పార్టీస్ వెళ్ళారు. దాంట్లో ఆయన ఏం చేశాడో ఈయన కూడా చెప్పాడు. దాంట్లో అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ తీర్మానానికి ఆమోదం పొందించారు తప్పితే మా బోండమ్మ ఏ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ లోకేష్ దగ్గర కానీ తక్కువ కాదు. ఆయన ఒకటే చెప్పాడు, మా బోండమ్మ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నేను మినిస్టర్తో సమానమని, నేను ఎమ్మెల్యే కూడా కానక్కర్లా, నేను మినిస్టర్తో సమానం అని చెప్పాడు. ఇటువంటి నాయకుడు మీరు అనేది. మీరు 5 సంవత్సరాలు నియంత పరిపాలన జగన్ పరిపాలించినప్పుడు ఒకే కంఠం రాష్ట్రంలో బెజవాడలో ఏకకంఠం ఒకే కంఠం వినిపించిన వ్యక్తి మా టైగర్ బోండా ఉమామహేశ్వరరావు. మా చర్లలో మీరు అన్యాయంగా దాడి చేశారు. ఆ రోజు ఆయన ప్రాణాలు పోతే మీ పరిస్థితి ఏంటో మీకే తెలియదు. మీరు అధికారంలో ఉన్నారని కూడా మేము చూసేవాళ్ళం కాదు. పోలీసు వాళ్ళు ఇంట్లోంచి బయటకు వస్తే చొక్కా ఉపదిస్తూ ఉన్నారు మా ఇదే బోండమ్మని. నీ చేతనం చేసుకో అన్నాడు. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమ నేత. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. అంటే ఇక్కడ ఏదైతే విజయవాడకు సంబంధించి గతంలో ఒక రౌడీయిజంగా నడిచేది విజయవాడ, కానీ ఈ రోజున అదే తగ్గిపోయింది. కానీ ఇదే రోజున బోండా ఉమామహేశ్వరరావు మొత్తం లేపుతా ఉన్నాడు, రౌడీ రాజకీయం లేపుతా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి 2014 to 19 ఆన్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు ఎక్కడైనా చిన్న ఘర్షణ జరిగిందా? అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగింది. ఇవాళ కళ్యాణ మండపాలు చూడండి, ఎవరికి ఏ కాస్టల్ కావాలంటే ఆ కాస్టల్ కళ్యాణ మండపాలు కట్టారు, రోడ్లు వేసాడు. ఇవాళ ఆంధ్రబాబు కాలనీ, ఆంధ్రపత్రిక కాలనీ, నందమూరి నగర్ ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, జీవీఆర్ నగర్లో రోడ్లు వేయడం కానీ, దావబుచ్చి కాలనీ, ఇలా ఆయన సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి మాత్రమే చేస్తాడు. ఎవడైనా రౌడీయిజం చేయాలని చూస్తే 1-2 సార్లు చెప్తారు. శివుడు కూడా 3వ చక్రం తెలుస్తాడు. ఆయన పేరే ఉమామహేశ్వరుడు. శివుడికి కూడా కొంతవరకే ఓపిక ఉంటుంది. ఆ ఓర్పు ఎప్పుడు పోయిందంటే మహిళల్ని బస్ స్టాప్లో తరిమేశారనే నిదానంతో వచ్చి ఏంటి ఇక్కడ టెంట్ వీకెండ్ అన్నాడు అంతే. పోలీసు వాళ్ళు చెప్పాడు గౌరవంగా. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ చెప్పకుండా వాళ్ళకే తొత్తుల్లో పనిచేశారని కూడా మేము తెలియపరుస్తున్నాం. నిజంగా బోండమ్మ గారు రౌడీజం చేయాలనుకుంటే, ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, మా పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజు అలాంటి పనులు చేయమని చెప్పాల. ఒకవేళ రౌడీలు ఎవరన్నా ఉన్నారంటే వైసీపీ రౌడీలే, గూండాలు ఎవరు ఉన్నారన్నా వైసీపీ పార్టీ వాళ్ళే, గంజాయి బ్యాచ్ ఎవరు ఉన్నారంటే వైసీపీ పార్టీ వాళ్ళే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ గంజాయిని ఆపాం. గంజాయి మీద పోలీసు వాళ్ళతో చాలా అద్భుతంగా పనిచేపించిన రోజులు ఉన్నాయి. నిజంగా బోండమ్మ రౌడీజం చెయ్యాలనుకుంటే మీకు ఆయన ఏంటో తెలుసు. నిన్న చెప్పాడుగా, మీ ఇళ్ళకు వస్తా, మీ ఇంటికి వస్తా. ఎందుకన్నాడు తెలుసు? అది కూడా మీకు ఆయనకి వ్యక్తిగత విషయాలు ఏమీ లేవు. పార్టీ జోలికి వచ్చినా, చంద్రబాబు నాయుడు జోలికి వచ్చినా, నారా లోకేష్ జోలికి వచ్చినా, పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా, ఇంతే కాకుండా ముఖ్యంగా ఆయన నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గంలో ఎవడైనా అడావిడి చేయాలని చూస్తే దాన్ని మాత్రం క్షమించే పద్ధతిలో మాత్రం ఇక ఆయన ఉండడు. ఇప్పటి వరకు మేము ఆపాం, ఇక ఆయన ఆపలేం. ఆయన ఆగకపోతే రాష్ట్రంలోనే తట్టుకోలేరు మీరు అని కూడా తెలుసుకోవాలని కూడా ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నా.